అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బెట్టింగ్ యాప్ ద్వారా కూడా తమ జీవితాలను సర్వనాశనం చేసుకున్న యువతపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రకాశం జిల్లా పోలీసులు. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలు కేంద్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఒకసారిగా కూడా 15 బృందాలతో కూడా పోలీసులు అయితే పూర్తిగా కూడా విచారణ చేసే నిమిత్తం కూడా యువతలు ముఖ్యంగా ఫోన్లు చూపిస్తూ వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి యాప్లు వాటి పరిస్థితి, ఏ యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారో అసలు వాటి యాక్టివిటీ పరిస్థితి కూడా పూర్తిగా కూడా ఒంగోలు డిఎస్పీ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అయితే టీంలు పూర్తిగా పనిచేస్తున్నాయి. ఇక్కడ నేరుగా కూడా డిఎస్పీ శ్రీనివాస్ గారు అయితే యాప్లు పరిశీలిస్తూ యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే యువత కూడా చాలామంది ఈ యాప్ల ద్వారా, అంటే ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా బెట్టింగ్లు అధికంగా అవుతున్న నేపథ్యంలో కూడా వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. పూర్తిగా కూడా బెట్టింగ్లకు అలవాటు పడుతున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా డిఎస్పీ గారు అయితే ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఈరోజైతే పూర్తిగా కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. దానిపై మనతో పాటు మాట్లాడడానికి కోసం డిఎస్పీ గారు ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు. సార్, మొత్తం మీద నగరంలో జరుగుతున్న ఈ బెట్టింగ్ యాప్ల మీద అసలు పూర్తిగా ఈ రోజు అయితే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. అసలు ఎన్ని టీములతో చేస్తున్నారు, అసలు ఏంటి సార్ దీని ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనకు ఐపీఎల్ సీజన్ బిగిన్ అయింది. ఇది ఆల్రెడీ బిగిన్ అయింది. ఇది ఇంకొక నెల రోజుల వరకు మనకు నడిచేటటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే ఆన్లైన్ బెట్టింగ్. యువత అందరూ కూడాను వాళ్ళ మొబైల్ ఫోన్ దగ్గరలో పెట్టుకొని ఇండివిజువల్గాను ఆడుతున్నారు, లేదంటే ఒక టీమ్గా ఫామ్ అయ్యి కూడాను ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడటం జరిగింది. తల్లిదండ్రులకు కూడా చాలామందికి తెలియదు. అందుకని తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఆడుతున్నటువంటి సందర్భాలు. ఎందుకనంటే వాళ్ళ ఫోన్లోనే ఉంటుంది కనుక తల్లిదండ్రులు వీళ్ళు ఫోన్ చెక్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండదు. అందుకని ఎక్కడైతే ఆన్లైన్ బెట్టింగ్ యువత ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నటువంటి సమాచారం కొన్ని ప్లేసెస్లో ఉంది. అది చెక్ చేద్దామని చెప్పేసి ఉద్దేశం చొప్పున మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక 15 టీమ్స్ ఫామ్ చేసి మనకు ఒంగోలులో డిఫరెంట్ ప్లేసెస్లో మేము ఐడెంటిఫై చేసుకున్నటువంటి ప్లేసెస్లో రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ మేము వెళ్ళినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి గ్యాదరింగ్ను వాళ్ళని కొంతమందిని కాసేపు హోల్డ్ చేసుకొని వాళ్ళ యొక్క ఫోన్లలో గూగుల్ హిస్టరీ చెక్ చేసుకుంటూ దాంట్లో ఏమైనా ఆడింది లేనిది అన్నది మనకు కొంత సమాచారం తెలిసేటటువంటి అవకాశం ఉంది. అట్లాగనే ఆన్లైన్ బెట్టింగ్ వాళ్ళ గూగుల్ క్రోమ్లోనే చెక్ చేస్తే మనకు అంతకుముందు ప్రీవియస్గా ఏదన్నా ఆడి ఉన్నారా, ఏదన్నా యాప్స్ ఓపెన్ చేశారా, ఏం యాప్స్ వాడుతున్నారు అన్నటువంటి సమాచారం కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళను మా కస్టడీలోకి తీసుకొని ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళను ప్రశ్నించడం జరుగుతుంది. ఇది మొత్తం మీద మా ఉద్దేశం ఏంటంటే యువత చెడుదారి పట్టకుండా ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడకుండా చూడటం అన్నది మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇట్లా టీమ్స్ ఫామ్ చేసి ఒంగోలులో రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఒంగోలులో ప్రధాన కేంద్రాలు కొన్ని ప్లేసుల్లో అయితే ముఖ్యంగా కూడా ఈ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇప్పటికే కొంతమంది ఈ బెట్టింగ్ యాప్లకి బానిసలయ్యి పూర్తిగా కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి, కొంతమందికి తీవ్రంగా కూడా అంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితుల్లో బెదిరింపులు కూడా పాల్పోతున్నారని చెప్పేసి గతంలో కూడా అనేక కంప్లైంట్లు వచ్చాయి. ఇటువంటి వాటిపై మేము ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇవి మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను చాలా మా దృష్టికి వచ్చినాయి. టంగుటూరు జరగమల్లి లిమిట్స్లో కూడా ఒక అతను ఈ విధంగా డిమాండ్కి సబ్జెక్ట్ అవ్వటం వల్లనే అతను ఇల్లు కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఆ కేసులో కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. కొంతమంది మరి వాళ్ళ లైఫ్ను కూడాను రిస్క్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, మన అందరికీ తెలిసిందే. ఇవన్నీ ప్రివెంట్ చేయడం కోసమే ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు 15 టీమ్స్ ఫామ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒంగోలు టౌన్లోనే కాదు, చుట్టుపక్కల ఏరియాలో కూడా కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడాను ఈ విధంగా రైడ్స్ ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తాం ఈ ఐపీఎల్ సీజన్ నడిచేంత వరకు. గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు ప్రత్యేకించి వాళ్ళు ఒక ఉక్కుపాతం అయితే మోపుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల మీద. ఎందుకంటే మేము నేరుగా సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేయడం, వారి మీద కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అలాగే మనకి ఇక్కడ ప్రత్యేకమైన చట్టాలు రావడం జరిగింది. ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా రావడం జరిగిందా మీకు?
ఇప్పుడు గవర్నమెంట్ అయితే చాలా వెరీ సీరియస్గా ఉందండి. గవర్నమెంట్ ఎట్ ది సేమ్ టైము మా డీజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్ దాని మీద చాలా సీరియస్గా ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడి నుంచి ప్రివెంట్ చేయాలా, టోటల్గా ఎరాడికేట్ చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ సందర్భాన్ని ఆ ఉద్దేశం చొప్పునే ఈరోజు ఈ రైడ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మీరన్నట్టు సెలబ్రిటీస్ యాప్స్ ప్రమోషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నటువంటిది అది సిటీకే పరిమితమైంది. మన దాకా అక్కడ మన ఒంగోలు టౌన్లోనైతే ఆ పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి. ప్రత్యేకించి ముఖ్యంగా యువతకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఈ స్పెషల్ డ్రైవ్లో? కొంతమంది తెలియక యాప్లకి లోన్ అవుతున్నారు, ఈ యాప్లో కూడా వారు ఆడుతూ గేమ్కి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాళ్ళకి ఎటువంటి మీరు ఇన్స్ట్రక్షన్స్, అంటే ఒక పోలీస్ అధికారిగా యువత పాడైపోకుండా ఉండడానికి మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు యువత అని అంటే అందరూ కూడాను యూత్ చదువుకునేటటువంటి వాళ్ళే ఉన్నారండి. అందరూ కూడాను కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు, బీటెక్ చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తిని తినక డబ్బులు సమకూర్చి వీళ్లకు ఫీజులు కడుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి యాప్స్ ఉపయోగించి బెట్టింగ్ కనుక పాల్పడుతున్నట్లయితే వాళ్ళు ఆర్థికంగా కోల్పోవటం అన్నదే కాకుండా మానసికంగా కూడాను వాళ్ళు రకరకాల రుగ్మతలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎవరైతే వీళ్ళని బెట్టింగ్స్ దాంట్లోకి డ్రాగ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్లకు థ్రెటనింగ్ కాల్స్ ఉండేటటువంటి సందర్భం ఉంది. అటువంటి సందర్భాల్లో యువత కొంతమంది అయితే సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితుల దాకా వెళ్తూ ఉంది. కనుక అటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు. మీ యొక్క తల్లిదండ్రులు ఏ ఉద్దేశం చొప్పున మిమ్మల్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో బీటెక్ చదివిస్తూ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చాలని చెప్పేసి ఇటువంటి బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది, లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయినట్లయితే కనుక రేపు వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కైనా సరే, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కైనా సరే ఇవి అడ్డంకిగా మారేటటువంటి అవకాశం ఉంది. కనుక యువత అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి కూడా సరదాగా ప్రారంభమయ్యే ఈ బెట్టింగ్ యాప్ పూర్తిగా కూడా మనిషి జీవితాలను నాశనం చేస్తుంది. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్ యాప్ పట్ల, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ ఇటు బెట్టింగ్లు చేయడం వల్ల కూడా వాళ్ళు జీవితాలన్నీ నాశనం అవుతాయి. వారి కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి పూర్తిగా కూడా ఈ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలి. యువత లేనిపోతే పోలీసు పరంగా కూడా పలు సెక్షన్ల కింద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్కి యువత అయితే దూరంగా ఉండాలని చెప్పేసి ఒంగోలు నగర డీఎస్పీ శ్రీనివాసరావు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.